అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఈ రోజు వచ్చేసి సండే అంటే లేజీ డే కదా! బట్ ఎంత లేజీ డే అయినా సరే మన వర్క్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను లేచాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ దెన్ బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ మా ఇంట్లో ఇప్పుడు లంచ్‌కి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఈరోజు సండే కదా! అందరి ఇంట్లో స్పెషల్ ఉంటుంది. సేమ్ మా ఇంట్లో గూడా అట్లనే స్పెషల్ ఉందన్నమాట. అండ్ ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎందుకు అంటే, ఈరోజు మా మమ్మీ చేసే రెసిపీ చాలా స్పెషల్ అన్నమాట. మా ఇంట్లో ఆల్రెడీ లంచ్‌కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఆ ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను. లెట్స్ గో. సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనకి దమ్ బిర్యానీలోకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా! అవి ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌ని యాడ్ చేస్తాయి. సో, ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాలి. సో, ఫస్ట్ అవి మనం చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకొని అవి స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మనం ఇంకెప్పుడైనా చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. కొన్ని ఎక్కువే చేసుకోండి ఒకవేళ చేసుకునేలా ఉంటే. అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అవి కొంచెం చల్లగా అయినాక క్రిస్పీగా అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ చూపించే చికెన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ. ఈ హాఫ్ కేజీకి తగినంత మెజర్మెంట్స్ చూపిస్తాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. సాల్ట్ మనం ఇక్కడ మ్యారినేషన్‌లోకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి. అండ్ కారం మీకు టేస్ట్‌కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి సో 1 ½ స్పూన్ వేశారంతే. అండ్ కొంచెం గరం మసాలా, దాని తర్వాత కర్డ్, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా! సో, ఆయిల్ కొంచెం వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. అండ్ అందులోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మొత్తం ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేయండి. సో దట్ మసాలా అంతా ఈక్వల్‌గా మిక్స్ అవుతుంది. అండ్ మ్యారినేషన్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మాక్సిమం మీకు ఎంత టైం కుదిరితే అంత మ్యారినేట్ చేసుకోండి. బిర్యానీ ప్రాసెస్‌లో నాకిష్టమైన టాస్క్ వచ్చేసి రైతా ప్రిపేర్ చేయడం అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ ఉన్నా ఈ ప్రాసెస్ అయితే నేనే చేస్తాను. నేను చేసే రైతా వచ్చేసి కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సీడ్స్ తీసేసి అవి కూడా చిన్నగా కట్ చేసి, కొంచెం కొత్తిమీర అండ్ గ్రేట్ చేసిన క్యారెట్ ఇవన్నీ ఏసి మిక్స్ చేసి తగినంత సాల్ట్ ఏస్తా. ఇది నార్మల్ బిర్యానీలోకి బావుంటుంది. అండ్ నార్మల్‌గా తిన్నా కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనకి చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా! ఈలోపు ఒక వెసెల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి మనం బియ్యం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. బియ్యం వచ్చేసి హాఫ్ కేజీ అండ్ ఆ వాటర్‌లో కొంచెం ఆయిల్, హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ తగినంత సాల్ట్, వాటర్ ఉప్పగా ఉండేంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని అవన్నీ బాయిలింగ్‌కి వచ్చాక మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం వేసేయాలి. అండ్ ఈ బియ్యం వచ్చేసి 70% కుక్ అవ్వాలి. అది 70% కుక్ అయిపోయిన తర్వాత పక్కకు తీసేయండి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా! బేస్ థిక్‌గా ఉన్న వెసెల్ ఒకటి తీసుకొని దాంట్లో మంచిగా స్ప్రెడ్ చేయాలి. చికెన్ ఇలా బేస్‌లో ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసి అంటే ఒక పీస్ మీద ఒకటి లేకుండా స్ప్రెడ్ చేయాలి. సో దట్ చికెన్ అంతా ఈక్వల్‌గా కుక్ అవుతుందన్నమాట. అండ్ మనం 70% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్ ఆ చికెన్ లేయర్ మీద ఒక చిన్న లేయర్‌లా వేసి దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి అండ్ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి దానిపైన అండ్ ఇది లాస్ట్ లేయర్ అన్నమాట. దానిపైన కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా పాలల్లో నానబెట్టి పైన లేయర్ మీద వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేయాలి. పైన దమ్ పోకుండా ఇలా బరువు ఏమన్నా పెట్టండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ టు 35 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5-7 మినిట్స్ అట్లనే వదిలేసి ఆ తర్వాత మూత తీయండి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనకి పెద్ద టాస్క్స్ అయితే ఏమీ లేవు. ఇఫ్ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది. చికెన్ అయితే చాలా మంచిగా కుక్ అయింది. ఒక్కసారి నేను చెప్పిన టైమింగ్స్ అండ్ మెజర్మెంట్స్‌లో మీరు కూడా ట్రై చేయండి. చికెన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా కుక్ అయింది. కొంచెం ఓవర్ కుక్ అవ్వడం, కొంచెం అండర్ కుక్ అవ్వడం అట్లేమీ లేదు. చాలా ఎక్సలెంట్‌గా ఉంది టేస్ట్ అయితే. ఇదన్నమాట మా సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి. ఇంతకీ మీరేం కుక్ చేసుకున్నారు? మీ సండే ఎలా ఉంది? ఏమేం తిన్నారు? అందరూ కామెంట్ చేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో నెక్స్ట్ సండే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఆన్ దిస్ వీడియో అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ది అదర్ వీడియో. బై గైస్.